హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. బుధవారం 4వ తారీఖు మహీంద్రా KUV 100 సెంట్రల్ లాకింగ్ ఉంది. కార్ చాలా పర్ఫెక్ట్ ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉన్నాయండి కార్కి. మొత్తం డీటెయిల్గా చూద్దాం. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, వెనక డిఫాగర్, వెనక వైపర్, అలై వీల్స్, టైర్లు ఉన్నాయి కండిషన్లో. వెనక ఒక టైల్ ల్యాంప్ చిన్న క్రాక్ ఉంది. రెయిన్ వైజర్స్ కూడా ఉన్నాయి. వెనకాల స్పైలర్ లైట్ ఉంది. మంచి లుక్ ఉంది. కారుకి ఎటువంటి పని లేదు. 4 డిసెంబర్ ఇవాళ పొద్దుగాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ నియర్ బై 3 నిమిషాలు 5 నిమిషాలు భద్రాచలంలో కూడా భూమి కంపించినట్టు దాన్ని ఇచ్చిండు. ఎవరికేం ప్రాణాపాయం జరగలేదు భగవంతుని దయ వల్ల. జంతువులకు కానీ మనుషులకు కానీ ఎక్కడ జరగలేదు. చాలా సంతోషం. కారు డీజిల్ కారు, 25+ మైలేజ్ వస్తుంది. ఇవి చాలా కార్లు మనం అమ్మినాం ఇదివరకు. మంచి బడ్జెట్ కారు. మీకు కారు ఉండాలా అంటే ఉంటుంది. జస్ట్ 2.5 లక్షల రూపాయలకే వస్తుంది. డ్యువల్ కీస్ ఉన్నాయి. బంపర్ టు బంపర్ ఒరిజినల్, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ చూసుకోవచ్చు. దీనిలో DRL లైట్ ఉంటుంది, పార్కింగ్ లైట్ ఉంటుంది. లైట్లు కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉన్నది. ఇది డే రన్నింగ్ లైట్. మనం లాక్ అన్లాక్ చేసినప్పుడు మీకు లుక్ వస్తుంది. పార్కింగ్ చేసి ఇక్కడ ఫంక్షన్లో అయినప్పుడు లాక్ చేయగానే ఆ లైటింగ్ మాత్రమే షో అవుతుంది. కింద లెఫ్ట్ సైడ్ టైరు చూడండి, సీల్ టైరు 90% ఉంది. కవర్ ఒకటి ఇందాక చిన్న కింద ఇరికినట్టున్నది తప్ప బండి సీల్ టైర్ ఉంది. ఇప్పటికిప్పుడు టైర్ల విషయంలో ఎటువంటి వర్క్ లేదు. బాడీ పెయింట్ విషయంలో ఎటువంటి వర్క్ లేదు. DL8 CAC 6707 కార్ నంబరు. మీరు మళ్ళా ట్రాక్ కానీ దీన్ని ఏమైనా సంబంధించింది కానీ తీసుకున్నాక ఫోన్ చేసినా సంతోషమే. కుడివైపు హెడ్లైట్ సేమ్ మనకు సైడ్ ఇండికేటర్ KUV అని ఒక ఆప్షన్ వస్తుంది. దానికి కూడా బార్ కోడ్ షోరూమ్దే. ఏ పార్ట్స్ చేంజ్ కాలేదు. ఒరిజినల్ బండి. 60,000 చిల్లర తిరిగింది విత్ సర్వీస్ రికార్డ్. కుడివైపు అలైవీలు మహీంద్రా ఎంబ్లామ్ అది కూడా ఉంది లోగో. షాకర్స్ కూడా నీట్గా ఉన్నాయి. టైర్ కూడా సేమ్ మీకు ఇందాక ఎడమవైపు ముందర టైర్ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. ఆయిల్ గట్లా ఎక్కడ లీకేజ్ లేదు. కొంచెం చల్లగా ఉంది ఢిల్లీలో. లాస్ట్ ఇయర్ కంటే చాలా తక్కువ ఉందండి. లాస్ట్ ఇయర్ బాగా చల్లగా ఉండే. సేమ్ మీకెవరికన్నా కావాలి కార్ అంటే రావాలి ఢిల్లీకి. మీరు వస్తే మీరు చూసుకొని తీసుకుంటే బెస్ట్. మనకు XV500 కానీ బ్రీజాలు కానీ ఏదైనా పెద్ద బండ్లు అంటే మీరు ఖచ్చితంగా ఢిల్లీకి రండి. ఈ 2.5 లక్షల బడ్జెట్లు అంటే మేము తీసుకొస్తాం. స్కోడా ర్యాపిడ్ ఇప్పుడు వచ్చే కంటైనర్లు వస్తుంది. దానికి ఏం అడ్వాన్స్ రాలేదు. ఎవరికైనా అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాం. కేవలం 2.5 లక్షల చిల్లర ఇస్తాం. గంప గుత్త కింద NOC ఇన్వాయిస్ ఇస్తాం. 2013 స్కోడా ర్యాపిడ్ చాలా క్వాలిటీ ఒరిజినల్ ఉంది. మీకు మాన్యువల్ ఆటోమేటిక్ కాదు అది. ఈ మహీంద్రా ఇంటీరియర్ చూసుకోండి. స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంది. రివర్స్ సెన్సార్ ఉంటుంది. AC ఆటో ప్యానెల్ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ ఉంది. కుడివైపు ఏ పిల్లర్ ఇది కూడా ఒరిజినల్ షోరూమ్ పంచెస్. ఇప్పటికిప్పుడు కారుకు మీరు ఏం చేయాల్సిన పని లేదు. చూడండి ఈ పంచెస్ అనేటివి టోటల్గా ఒరిజినల్ ఉన్నాయి. మనకు సిద్దిపేటకు రావాల్సిన లారీ ఇంకా రాలేదు. ఇంకా 2 days 3 days పడుతుంది. 7 తారీఖు వేసుకోరి. 7వ తారీఖు నాడు మనకు లారీ రీచ్ అయిపోతుంది. సేమ్ ఈ లైట్లు పెట్టుకున్నాడు ఆయన. మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు కారు బంద్ చేసినప్పుడు ఈ లైట్ వస్తుంది. పవర్ విండోస్ 4కు 4 వర్కింగే ఉన్నాయి. దీనికి అన్ని ఫీచర్స్ ఉంటాయి. డోర్ కుడిపక్క దీని కూడా ఒరిజినల్. సైడ్ కార్నర్ కూడా ఎక్కడ రస్ట్ లేదు. విన్ ప్లేటు దీని మీద చేసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్, ఈ బాడీ దీంది అన్నట్టుగా వీళ్ళు ఇప్పకుంటుండే అల్యూమినియం ప్లేట్ వేస్తారు. చూసుకోవచ్చు ఒరిజినల్. అదే లైఫ్ ఎక్కువ ఉంటుందని అది వేస్తారండి. రూఫ్ స్పాయిలర్ చూసుకోవచ్చు. మీద నిల్చున్నా మంచిగా ఉంటుంది. వర్కౌట్ అవుతుంది. మారుతీల కంటే ఇది మహీంద్రా బాగుంటుంది పైన రూఫ్. కాకపోతే రీసేల్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొన్నప్పుడు 8-9 లక్షలు ఆన్ రోడ్ ప్రైజు. కానీ ఇప్పుడు మనం 2.5 లక్షలకే ఇస్తున్నాం. ఇదే మోడల్లో 6-7 లక్షలు ఉన్న డిజైర్ అయితే మినిమం 5 లక్షలకు పోతుంది. ఇంత హైట్ ఉండదు, ఇంత గట్టిగా ఉండదు. ఇందులో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇందులో అలై వీల్స్ ఉంటాయి, అందులో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటాయి. వెనుక కుడిపక్క డోరు. దీని కూడా చైల్డ్ లాక్, పవర్ విండో, ఇక్కడ లైటు. ఇది ఓపెన్ చేసేటప్పుడు మనకు కనబడుతుంది. బండి బంద్ చేసినా, బండి కీ ఇంజెక్షన్ ఆన్ చేసినా కూడా మనకు వస్తుంది. బార్డర్ కూడా ఫినిషింగ్ ఒరిజినల్. సేమ్ జాయింట్స్, పిల్లర్ జాయింట్స్. ఎవ్వరికైనా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక బై కంటైనర్ మీకు కొంచెం బెస్ట్. బై రోడ్ అయితే రాత్రిపూట ఫాగ్ వచ్చి తొవ్వల ఆవులు అవి ఉంటాయి. పొద్దాకనే తీసుకురావాలంటే 24,000 రూపాయలు తీసుకుంటాం మేము బై రోడ్ ఇప్పుడు చలికాలం అయిపోయేదాకా. సేమ్ వెనకాల నుంచి చూసుకోండి. సీట్లకు మధ్యలో
ఒక ఎక్స్ట్రా సీట్ వస్తుంది 6 సీటరు. ఆర్సీ కార్డులో 6 సీట్లు ఉండే కారు ఇదొకటి. టెరానో డస్టర్, ఈ డస్టర్లో కూడా వెనక డిక్కీ ఓపెన్ చేసినప్పుడు ఒకటి ఎక్స్ట్రా సీట్ వస్తుందండి. అది కూడా రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్, ఇది కూడా ఒరిజినల్. టైల్ ల్యాంప్ ఇది కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. ఎటువంటి వర్క్ నీడు లేదు మీకు. ఇప్పుడు రైట్ సైడ్ కూడా చైల్డ్ లాక్, ఒరిజినల్ వెహికల్ ఇది కూడా చూసుకోవచ్చు. రెండు షోరూమ్ పేట ఎప్పుడైనా ఫుల్ షైనింగ్ ఉంటుందండి. అది కూడా మీకు కళ్ళ ముందే ఉంది. రైట్ సైడ్ కూడా టైరు, ఇది కూడా 90% బటన్ ఉంది. ఎక్కడ ఏం వర్క్ నీడ్ లేదు ఇది. దీనికి కూడా సేమ్ రైట్ సైడ్ అలైవీలు, మహీంద్రా లోగో మీ కళ్ళ ముందు యాజ్ టీస్. టైరు, ఇయర్ కోడ్ విత్ బటన్ అన్నీ పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నది. ఫస్ట్ టైర్లు చేంజ్ చేసిరు, సెకండ్ టైర్లు ఇవి మనకు 2023 మోడల్ ఉన్నాయి టైర్లు. బ్రేక్ క్లచ్ కానీ ఏం అరగలేదు, ఎక్కువ ఆపరేట్ చేస్తే అరుగుతాయి. డిక్కీ కూడా చూసుకోండి. దీనికి డిఫాగర్ ఉంది, షోరూమ్ నుంచి వచ్చిన బాపతి బార్ కోడ్స్ ఉన్నాయి. ఓకే, వైపర్ ఉంది. A to Z చాలా పర్ఫెక్ట్ ఉందండి. ఎటువంటి వర్క్ నీళ్ళు చూసుకోవచ్చు మీరు. ISIతోని ఉన్న మహీంద్రా షోరూమ్ గ్లాస్ ఇది డిఫాగర్. ఇవాళ 3-4 బండ్లు పెడతాం. ఢిల్లీలో కూడా UP14లో మనవి ఉన్నాయి, కొన్ని క్లియర్ అయినాయి. మనం అమ్మిన ఎకో స్పోర్ట్లు అన్నీ కూడా క్లియర్ అయినాయి. రాత్రి కూడా ఒకటి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చి సార్ వాళ్ళు ఎకో స్పోర్ట్ 6111 తీసుకెళ్ళడం జరిగింది. చూసుకోవచ్చు. ఎన్ఓసి కూడా అప్లై చేసినాం. డిక్కీ కూడా కార్నర్ ఒరిజినల్, కార్నర్ కూడా ఎటువంటి ఫోల్డబుల్ పోలేదు. షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు ఒకటి రబ్బర్ ఫోల్డింగ్ వస్తుంది, అది కూడా పోలేదు ఇప్పటి వరకు. డిక్కీ జాయింట్స్ ఒరిజినల్, ఎక్కడ రస్ట్ లేదు. లెఫ్ట్ కూడా ఒరిజినల్, రస్ట్ లేదు. క్వార్టర్ ప్యానల్ లెఫ్ట్ రైట్ రెండు ఒరిజినల్ ఉన్నాయి. మొత్తం మీరు నీట్గా చూడండి. లెఫ్ట్ సైడ్ కూడా ఈ స్పాయిలర్ లైట్, అది మనం బ్రేక్ వేసినప్పుడు వెనకాల వర్షంలో బండ్లు ఇట్లా 2 వీలర్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి పోతుంది అది. సేమ్ రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. క్వార్టర్ ప్యానల్ పంచెస్ ఒరిజినల్. టైల్ ల్యాంప్ కూడా నీట్గా కండిషన్, పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నది. వెనకాల కూడా 3 సీట్లు, ముందర కూడా 3 సీట్లు. కొంచెం బెటర్. మనం గ్రామీణ ప్రాంతాలు ఉన్న అగ్రికల్చర్ అయినా ఈ కవర్ దీనికి కొద్దిగా క్రాక్ ఉంటే వర్క్ వేసుకున్నారు వాళ్ళు. గ్రామీణ ప్రాంతాలైనా, స్కూల్ పిల్లలకైనా, డ్రాప్ చేయడానికైనా, ఎక్కడికైనా ఎక్కువ మంది ఉంటే మెట్రో సిటీలో కూడా ప్రాబ్లం చేయకుండా ఉంటుంది. పోలీస్ కానీ విత్ కెమెరా రికార్డర్ కానీ మీకు 6 సీటర్ RTO అప్రూవల్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. వెనుక డిక్కీ, బూట్ ఫ్లోర్, టైర్ ఇప్పే పాన, మిగతా సపోర్టర్ పాన, జాకీ అన్నీ ఎన్నుకున్నాయి. బూట్ ఫ్లోర్లో కూడా స్టిక్కర్స్ అన్నీ బరాబరే ఉన్నాయి. దానికి ఉండే ఏదైతే బూట్ ఫ్లోర్ మ్యాట్ ఉంటుందో అది కూడా షోరూమ్దే, దాని ఇయర్ కోడ్ విత్ ఉందండి. వెనకాల కూడా చూసుకోండి. కంప్లీట్గా చాలా బాగుంది. డీజిల్ కాబట్టి 25 మైలేజ్ వస్తుంది. మీరు ఎక్కడ ఏ లెవెల్లో ఉన్నా తీసుకోవచ్చు. రైట్ సైడ్ షాకర్స్, సపోర్టరు, సైలెన్సర్ కూడా ఒరిజినల్ ఉంది. కింద బూట్ ఫ్లోరు ఫినిషింగ్ డీజిల్ ట్యాంక్ స్టిక్కర్ కూడా ఉంది. లెఫ్ట్ కూడా సస్పెన్షన్ షాకర్ చేంజ్ చేయలే. షోరూమ్లోకి వెళ్ళి ఎట్లా వచ్చినాయో అట్లే ఉన్నాయి. ఈ పంచెస్ కానీ, హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కానీ అన్నీ యాస్టీజ్ ఉన్నాయి. ఈ వెనక బ్రేక్ లైట్కే కొద్దిగా వర్క్ అతకబెట్టిరు. ఎందుకంటే అది ఎప్పుడన్నా ఏదైనా లైట్ పొక్కపోయిందనుకో, ఆ హోల్ అయినప్పుడు దానిలో గాలి పోతే లైట్ ఖరాబ్ అవుతుంది. లైట్ ఎక్కువసేపు వెలిగినప్పుడు దాని ప్యాకింగ్ అవసరం కంపల్సరీ, గాలి బయటికి రాకుండా. గాలి వస్తే లైటు నల్లవడు, లేకుంటే వైరింగ్ అంతా ఖరాబ్ అవుతుంది. మీరు వెంటనే లైట్ చేంజ్ చేసుకుంటే బెస్ట్. ఏ బండికైనా, 2 వీలర్కైనా, దేనికైనా ఒక్క లెక్కనే. మీరు మళ్ళీ దాన్ని ఆలోచన చేసుకోండి. లెఫ్ట్ బ్యాక్ నైట్రోజన్ పెట్టిండ్రు, టైర్లు సిల్ ఉన్నాయి, షాకర్ కూడా పట్టుకోలేదు, ఇది వరకు చేంజ్ చేయలేదు. షోరూమ్దే, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. వెనక డోర్ తీసినప్పుడు చైల్డ్ లాక్ ఉంది, చాలా పర్ఫెక్ట్ ఉంది, చూసుకోవచ్చు. ఈసూజ్ కారు అమ్ముడు పోలే మనకు ఉస్నాబాద్లో ఉంది. ఎకోస్పోర్ట్ ఒకటి ఉస్నాబాద్లో ఉంది. షిఫ్ట్ డిజైర్ ఒకటి ఉస్నాబాద్కు ఎల్లుండి వస్తుంది. ఢిల్లీ బండి ఉస్నాబాద్లో పెడతాం మేము. అది ఉస్నాబాద్ నుంచి వెండు ఢిల్లీకి, ఆగ్రాలో ఉంది, తీసుకురాని వెండు బై రోడ్డు. వచ్చినాక వాషింగ్ చేసిన తర్వాత 2 డేస్ తర్వాత పెడతాం ఆడ. వెనకాల కూడా ఆమ్రెస్ట్ ఉంటుంది దీనికి, కొంచెం టాప్ ఎండ్ కాబట్టి ఇది. వెనక కూడా మనకు ఒరిజినల్ 60,000 చిల్లర తిరిగిందండి. ఇప్పటివరకు సర్వీస్ రికార్డు ఉంది. 2,90,000కి ఇస్తాం. బడ్జెట్ 2,90,000కి ఇస్తాం. ఫోన్లో మాట్లాడితే కొంత నెగోషియబుల్ ఉంటుంది, బాగేముండదు, అంతకంతే ఉంటుంది. ఇవాళ ఇప్పుడు ఈ ఫిగో, దీని తర్వాత నిన్న పెట్టిన XUV 500 వీడియో రేపు పెడతామండి. ఇంకొక XUV 500 ఉంది. ఇంకొక S క్రాస్ మొన్న 17 మోడలు అనంతపూర్ కమ్మినాం, పైసలు అయినాయి. అనంతపూర్ డైరెక్ట్ కొరియర్ చేసినాం దాన్ని. S క్రాస్ 2017 మోడల్. ఇంకొక 2018 మోడల్కు చూసుకోవచ్చు, KUV ఫ్రంట్ లెఫ్ట్. ఇంకొక S క్రాస్కు జగిత్యాల పక్కపంటి మేడిపల్లి మండలం నుంచి
3 రోజుల కింద మొత్తం పేమెంట్ కొట్టిండు. కానీ కస్టమర్ మనకి ఇంకా కార్ ఇవాళ ఇస్తాడు. ఇవాళ దాని ఫొటోసు గ్రూప్లో షేర్ కొడతాం. వారైతే వారు, ఇంకొకరికైతే ఇంకొకరికి వీడియో అయితే పెడతాం. ఇవాళ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు, ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. దానికి కూడా ఫుల్ పేమెంట్ వచ్చింది 2 ఎస్ క్రాస్లకు. ఇంకొకటి 2017 ఎస్ క్రాస్ అల్ఫా ఉన్నది. 2017 ఎస్ క్రాస్ అల్ఫా ఉన్నది. అది కూడా డీజిల్ ఇంజన్, పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్, ఆడియో కంట్రోల్, పుష్ బటన్, వెనక కెమెరా, వెనక సెన్సార్ ఉంటుంది, వెనక తాళ జేబులో ఒత్తుడు తాళం, అది కూడా వెనక కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇది కూడా చూసుకోండి ఒరిజినల్. ఇంటీరియర్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నది. మీకు ఎన్ఓసీలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నా నంబర్ 9999D75 99994535 వాట్సాప్ పెట్టండి. ఇమీడియట్గా నేను మీకు ఎన్ఓసీ స్టేటస్ చెప్తాను. ఏ ఒక్క ఎన్ఓసీ కూడా పెండింగ్ లేదండి. యూపీవి మన 14 ఫైల్స్ పెండింగ్ ఉండే. ఆదివారం మధ్యాహ్నం నుంచి టీజీ సైట్ పనిచేస్తుంది, అప్లై చేసినాం. లెఫ్ట్ కూడా చూసుకోండి, ఇది ఆల్రెడీ ముందుగా చూపించినాం. కింద ఇంజన్ కింద ప్లాస్టిక్ కవర్ వస్తుంది. దీనికి 6+లకు ఏ కార్కైనా ఇప్పుడు ఇందులో 2 వస్తుంది, D2, D6+ అంటే డి అంటే మళ్ళీ డీజిల్ మహీంద్రా KUV 100. ఇందులో 6+, 8+, టాప్ మోడల్. అందులో ఇంకొంత ఎక్స్ట్రా ఉంటుంది, చూసుకోవచ్చు. మొత్తం హెడ్ లైట్ కంట్రోలర్స్ కూడా ఇచ్చిండు. ఈ హైట్లో ఎయిర్ బ్యాగ్ ఇచ్చిండు. ఇన్ని ఫీచర్స్ ఉన్న కారు గంపగుత్తగా ఇంత తక్కువకు భారతదేశంలోనే మనం ఇస్తున్నాం. మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మీకు పూర్తిగా ఇండియాలో ఎక్కడికంటే అక్కడికి డెలివరీ ఇస్తాం. కేర్ ఆఫ్ అడ్రస్ మాది రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే కూడా చేసిస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది అక్కర్లేదు. ఎన్ఓసికి కొన్ని పైసలు మీ దగ్గర పెట్టుకొని ఎన్ఓసికి మీరే ఇచ్చుకోండి. ఎందుకంటే ఎన్ఓసికి పైసలు జమ చేసి ఇచ్చడానికి కూడా మేము కొంత తక్లీఫ్ కాబట్టి మేము ముందే ఆపుకుంటాం. ఎందుకంటే మేము ఎక్కువ రోజులు మార్కెట్లో ఉందాం అనుకుంటాను. సో ఏం చేస్తామంటే ఎన్ఓసి కొన్ని పైసలు ఆపితే కార్ వచ్చే వరకు ఎన్ఓసి ఇస్తే మాకు భయం ఉంటుంది. ప్లస్ మీ పైసలు రాలేదు కాబట్టి ప్రాఫిట్ పోను, కారు పైసల మీద మీ విన్నే ఎక్కువ పైసలు ఉంచుతాం. ఇంకా ఇప్పుడు ఈ కారు 2,80,000 అనుకో, మాకు వచ్చేదల్లా 10,000 అనుకో, ఈ 10,000 కంటే ఎక్కువ 40,000 రూపాయలైనా మీ మీద ఉంచే ప్రయత్నం కూడా చేస్తాం నెక్స్ట్ ఎప్పుడైనా. అట్లా చేస్తే ఎన్ఓసీలు క్లియర్ ఉంటాయి. అది కూడా మంచి ఆలోచన నాకు అనిపించింది. ఈ కూలెంట్ డబ్బా బౌల్ కాలేదు. కొత్త కారు ఏ విధంగా ఉంటుందో డబ్బా యాస్టీస్ ఆ విధంగా కాపాడడం జరిగింది ఓ కస్టమరు. పెన్సిల్ మార్క్ షోరూమ్ ఏం పోలేదు. ఇది ఒత్తుడు తాళం మనం కీ ప్రెస్ చేసినప్పుడు అది సైరను, లాక్ అండ్ లాక్ సైరన్ అంటారు దాన్ని. కూలింగ్ ప్యాడ్ కానీ, బ్యానెట్ కానీ, రైట్ టు లెఫ్ట్ అప్రాన్ లెగ్స్ కానీ ఎక్కడ డస్ట్ లేదు. జనరల్గా మహీంద్రా కార్లకు వాటర్ ఆగిన చోట రస్ట్ వస్తుంది. మహీంద్రాలకు, టాటా జస్ట్, కొన్ని టాటా కార్లకు, ఇండికా, విస్టా అన్నిటికి కూడా నీళ్ళు ఎక్కడైతే వాన నీళ్ళు అయినా మన ఇంట్లో బోర్ నీళ్ళతో కడిగినా కూడా ఆ రస్ట్ ఏదైతే పార్ట్ ఉంటుందో దీనికి అట్లా నీళ్ళు ఆగలే. ఇంట్లో సెట్ కింద ఇంట్లో పెట్టుకొని కాపాడుకున్నాడు. మొత్తం చూపించినాం మ్యాక్సిమం. మీరు ఢిల్లీకి వచ్చి చూసుకుంటామన్నా కూడా ఆపుతాం. ప్రతిదీ షోరూమ్ బార్ కోడ్ స్టిక్కర్ల కానుంచి ఉన్నాయి. మళ్ళొకసారి వెహికల్ డీటెయిల్ చెప్తున్నా. 2016 మోడలు మహీంద్రా KUV 100 డీజిల్ కారు, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్. మీకు డీటెయిల్స్ పెడతాం.